మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం. ఏదైనా మంచి అవకాశాలు వస్తే ఆగస్టు తర్వాత ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఇల్లు కానీ, బంగారం కానీ, ఫ్లాట్ కానీ లేదా వాహనం కానీ కొనుగోలు చేసే విధంగా గోచరిస్తోంది. అయితే ఏదైనా కొనాలనుకుంటే ప్రస్తుతం మూడాలు కాబట్టి ఒక 2 వారాలు ఆగి కొనడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రంగం వారికి చక్కగా రాణించగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తారు. అయితే కొత్త వ్యాపారం అనేది ఒక 1 మంత్ ఆగిన తర్వాత ప్రారంభించడం అనేది చెప్పదగినది. ఉన్న వ్యాపారాల మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చితక ఇబ్బందులు ఉన్నా సరే అవి ఈ వారం సమసిపోతాయి. దశమంలో శని బలంగా ఉన్నారు. అయితే భాగ్యంలో రాహు మటుకి అంత బలంగా లేదు. మనం అదృష్టం చేదాకా వచ్చి చేజారిపోతుంది. ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, చేజారిపోవడం. మంచి ఆర్డర్ వచ్చింది, చేజారిపోవడం అటువంటివి జరుగుతుంటాయి. భాగ్యంలో రాహు అంత బలంగా లేడు కాబట్టి ఉన్నది లేనట్టుగానో లేనిది ఉన్నట్టుగానో అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మెరిట్ మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీరేనా ఇంత బాగా చదివారా, మీరు పాస్ అయ్యారా అనేవాళ్ళు కూడా ఉంటారు. నలుగురిలో మీరు ఎక్కువగా చదివినట్టు కనపడరు, కానీ మీ జ్ఞానం అమూల్యమైనది. జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి అది 10 మందికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు నిరూపించుకునే విధంగా ఈ వారం గోచరిస్తోంది. అందరూ మెచ్చుకునే విధంగా బాగుంటుంది. అలాగే వైద్య వృత్తులకు సంబంధించి, సాఫ్ట్వేర్ సంబంధించి, మెకానికల్ సంబంధించి విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారంలో కొంత చికాకు పెట్టే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఉద్యోగపరంగా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురితో పాటు సరదాగా ఉండాలి, నలుగురితో పాటు ఉండాలనే యోచన భావిస్తారు. కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది మిమ్మల్ని కలవరు, మీరు ఎక్కువ మాట్లాడరని లేదంటే లిమిటెడ్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు మీతో కలవకపోవడం అనేది జరుగుతుంటుంది. సరే, ఎవరు ఎలా ఉన్నా సరే ఉద్యోగపరంగా మన స్థానం ఏంటి, ఏం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మీద మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి విషయాల్లోనూ మీరు ఏమీ ఆలోచించకుండా ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయికి రూపాయి ఖర్చు అయ్యే విధంగా ఉంది. అయితే అవి మంచి ఖర్చులే ఉంటాయి, ఇబ్బందికరమైన ఖర్చులు అయితే ఉండవు. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం బలం వల్ల మంచి స్థానం సంపాదించగలుగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. అది ఈ వారం చెప్పుకోదగ్గ మంచి విషయం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా వారాంతంలో కొంత శుభసూచకం అని చెప్పచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా దక్షిణామూర్తి రూపు ధరించడం, దక్షిణామూర్తి అష్టోత్తరం కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కావచ్చు లేదా ఆరవెల కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులైతే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.